హాయ్ అండి. నమస్తే. నేను మీ జాహ్నవి. ఈరోజు మా ఊరి వంటలో వెజ్ కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసేయచ్చండి ఎవరైనా. అంతే టేస్టీగా, రుచికరంగా అయితే ఉంటుంది వెజ్ కర్రీ. స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోండి. 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. అది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోండి. ఇంతకీ ఇది ఏ రెసిపీయో చెప్పలేదు కదా. వంకాయ ములక్కాడ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మన పాతకాలపు పద్ధతిలో అయితే చేస్తున్నాను. మా నానమ్మ చేసేది చాలా ఇష్టం నాకు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎండి చేప కూడా యాడ్ చేసుకోండి. ఇంకా రుచిగా అయితే ఉంటుంది కూర. మునక్కాళ్ళు అయితే కడిగి పెట్టుకున్నానండి. అవి అయితే వేసేసుకుని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే అవే మగ్గుతాయి. ఆ తర్వాత కడిగి పెట్టిన వంకాయలను కూడా వేసుకోండి. వంకాయలు ఎప్పుడు ముందే కట్ చేసేసుకోకండి, నల్లగా అయిపోతాయి. కూర అవుతుండగా అన్నప్పుడు కట్ చేసి వేసుకోండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇవి కూడా కాసేపు అలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. కొంచెం కలర్ మారాక సాల్ట్, పసుపు, కారం వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అంటే 1½ స్పూన్ వేసుకోండి కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోండి. కూర చాలా బాగుంటుందండి. వెజ్ తినే వాళ్ళకి ఇది అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను. వెజ్ బిర్యానీలకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కొంచెం కదుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇదే ట్విస్ట్ అనమాట. ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోండి. చాలా రుచి అయితే ఉంటుంది. దీనికి కాంబినేషన్ నిమ్మరసమే అనమాట. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కూర. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంక సర్వ్ చేసేసుకోవడమే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.